అట్లా చాలామంది క్రియేటర్స్ రైతు పేరు పెట్టుకొని ఎదిగిన వాళ్ళు ఉన్నారు, చాలా ఫేమ్ తెచ్చుకుంటారు. ఆ తర్వాత ఏమో వెరైటీ సో అలా ప్రవర్తించే వాళ్ళు కూడా ఉంటారు. సో వాళ్ళ గురించి మీరేమనుకుంటారు అండ్ ఫైనల్ గా మీరు ఏం చెప్పాలనుకుంటారు? అన్న ఒక్కోసారి ఒక ఫ్యాషన్ నడుస్తుంటది. సో ఇప్పుడు నడుస్తున్న ఫ్యాషన్ ఏమంటే నేను రైతు బిడ్డనని చెప్పుకోవడమే పెద్ద ఫ్యాషన్ అనమాట. నిజమైన రైతు ఎప్పుడు కూడా అలా చెప్పుకోడు. ఇప్పుడు పొలిటీషియన్స్ కూడా పెద్ద రాజకీయ నాయకులు కూడా లాస్ట్ సినిమా వాళ్ళు కూడా వాడుకునే ఇదే కదనా. సో ఇలా రైతు అని చెప్పుకునేటోడు ఒక్కసారి పోయి కనీసము ఆ నారేయమను లేదా ఆ బురదలుల్లా గెనాలు నరకమను, అప్పుడు తెలుస్తుంది ఒరే నాయన నిజమైన రైతు ముందర నాని ఎంత అనేది. ఈ చిన్న ఇప్పుడు నాటేసే దాంట్లోనే ఇంత కష్టం ఉంటది, ప్రతి ఒక్క పంటలో కూడా ఎంత కష్టం ఉంటది. సో ఆ నిజమైన రైతు ముందర మేమెంత పుట్టినప్పటి నుంచి సచ్చే వరకు పొలంలో పని చేసుకుంటాడు, మళ్ళీ తానెంత గొప్ప చెప్పుకోవాలి. నిజంగా వాళ్ళు రైతు బిడ్డలే అయితే ధరలు గిట్టుబాటు కానప్పుడు కానీ ఇట్లా ఇప్పుడు యూరియా కొరత నడుస్తుంది, ఎరువుల కొరత, మరి ఇటువంటిప్పుడు వీడియోలు చేయొచ్చు కదా, ప్రభుత్వానికి తెలిసేటట్టు చేయొచ్చు కదా. చేయరు. మన దగ్గర టాలెంట్ ఉంటే జనాలు ఖచ్చితంగా ఆదరిస్తారు, మన దగ్గర టాలెంట్ లేకపోతే దొబ్బేరా అంటారు. మనలో టాలెంట్ మ్యాటర్ కానీ నేను రైతు బిడ్డని అడుక్కోవడం ఏందన్నా ఈ లైక్ లో వ్యూస్ కోసము.